చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మహిమ కలుగును కాక. ఆమేన్. కుడి వచ్చినందుకు ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను కొంత సమయము శ్రద్ధగా వినుట కొరకు ప్రయాసపడదాం. దేవుని యొక్క ఉద్దేశములు ఎన్ని ఉన్నవో అవి అన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి, ఆయన యందు నెరవేర్చుచున్నవని బైబిల్ మనకు తెలియజేయుచున్న మాటను బట్టి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనము ప్రతి విషయములు దేవునిని ఏ విధముగా ఆరాధించాలి, ఏ విధముగా జీవించాలనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. సమయంలో కొరక ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కూడికలో ఇక్కడ ఉన్నటువంటి మనకును ఈ సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి ఒక మాట చదువుకొని కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. అందరూ కూడిక మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 27వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరు చెప్పినది న్యాయమని నేను మాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యోబు అనేటువంటి ఒక దేవుని యొక్క సేవకుడు కానీ అతని గురించి మనకు విన్నటువంటి సందర్భంలో ఈ యొక్క యోబు అనేటువంటి ఒక భక్తిపరుడు గురించి మనకి ఇక్కడ రాయబడుతున్నది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నప్పుడు 66 పుస్తకాలలో యోబు అనే ఈయన గురించే ఎక్కువగా రాయబడినట్టుగా ఒక పుస్తకం మనకు తెలవబడుతుంది. ఎందుకంటే ఒక ఎస్తేరు గురించి చూసిన, ఒక రూతు గురించి చూసిన, ఇంకా సమయలు గురించి పత్రికలో కానీ ఎవరి గురించి చూసిన కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ యోబు గ్రంథం అనేది మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని తను తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు యోబుతో వాదించుచూ ఉన్నారు. వాదులాట. ఎందుకు వాదిస్తున్నారంటే యోబుకు వచ్చిన పరిస్థితిని, యోబు జీవితంలో జరుగుతున్నటువంటి అతని స్థితిని చూసి నీకు ఈ పరిస్థితి రావటానికి గల కారణం ఏమని వాళ్ళు చెబుతున్నప్పుడు యోబు ఏమంటున్నాడంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల మధ్యలో వాళ్ళకు ఒక సమాధానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను. మీరు చెప్పింది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను. ఎందుకంటున్నాడంటే మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. అంటే ఇక్కడ యోబును చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు నిందలు మోపుతున్నారు. కానీ యోబు ఏమని చెప్తున్నాడంటే నా హృదయం నన్ను నిందింపదు. ఎందుకు నిందింపదంటే మీరందరూ నన్ను చూసే పద్ధతి వేరు, నేను ఎలా బ్రతుకుతున్నానో నాకు మాత్రమే తెలుసు. మీరందరూ నాకు వచ్చిన పరిస్థితులను బట్టి నా మీద నిందలు మోపుతున్నారు, కానీ
నేను ఈ నిందలు నా మీదకి వచ్చినను నేను మాత్రము యథార్థతను విడిచిపెట్టను. ఈ నిందలు నా మీద మోపినను నేను మాత్రము నా యొక్క నీతిని వదలను. ఎందుకంటున్నానంటే మళ్ళా చెప్తున్నాడు, మరణమవునంత వరకు. ఎప్పటి వరకు అంట? మరణమవునంత వరకు నేను నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే అదే యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా చాలా చక్కగా మళ్ళా మాట్లాడుతున్నాడు. ఆయనే మాట్లాడుతున్న మాట చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం 15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఏమంటున్నాడు ఇక్కడ వరకు? మళ్ళా వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడు, నన్ను ఆయన చంపినను నేను మాత్రము ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఎందుకంటున్నాడంటే ఆయన సన్నిధిని నా ప్రవర్తనను న్యాయమని నేను ఒకరోజు తెలియపరుస్తాను. మీ అందరూ చూస్తారు ఆ రోజు నిజంగా నేను యథార్థపరుణ్ణి, నేను మంచివాణ్ణి, కానీ జనములే నన్ను ఇలా అన్నారని ఒకరోజు మీ అందరూ చూసేటట్టుగా నా బ్రతుకు నాకు సాక్షాత్తమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదవబడినటువంటి సందర్భం ఏమిటంటే యోబు గారి జీవితం ఎలాంటిదో మన అందరికీ తెలుసు. యోబు గారి యొక్క గొప్పతనం గురించి మనమేమి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఊజు దేశం అంతటిలో చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించి మాట్లాడినటువంటి మాట, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును సత్య న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఎలాంటి వాడంటేనా? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తున్నటువంటి వ్యక్తి ఈ యోబు. యోబు జీవితంలో ఏం జరిగిందంటే ఆయనకు దేవునికి మధ్య ఒక అపవాది అనేది వచ్చింది. అపవాది వచ్చి దేవుని యొక్క సభలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరిలో నా సేవకుడైనటువంటి యోబును చూసితివా అన్నప్పుడు, ఇప్పుడు యోబు ఏమని మాట్లాడుతుంది? సాతాను ఏమంటదంటే, నువ్వు యోబుకు అన్నీ ఇచ్చావు కనుక యోబు నువ్వు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, యోబు దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసేయమని చెప్పారు. అన్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళు యథార్థంగా ఉంటారు, ఒక్కొక్కటి తీసేస్తే వాళ్ళ బతుకు బయటపడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, యోబుని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, యోబు ప్రాణమున మాత్రం నువ్వు ఏమి చేయొద్దు, యోబుని ఏదైనా చూసుకోమన్నట్టు చెప్పాడు. అంటే ఎందుకు ఇక్కడ మనం ఆలోచించాలంటే, దేవునిలో బ్రతుకుతున్నటువంటి మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే లోకం ఎలాంటిదో చూపించాలి, లోకంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివో చూపించాలి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ఎలాంటివో చూపించాలి. అప్పుడే దేవుడి విలువ మనిషికి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, నా పరిస్థితిని బట్టి మీరు నన్ను ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ కూడా ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, 22వ అధ్యాయము, బైబిల్ గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 1 నుంచి జాగ్రత్త చదవండి. అప్పుడు తిమానీయుడైన ఎలీఫీజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నరులు దేవునికి ప్రయోజనకరులగుదురా? కారు, బుద్ధిమంతులు తమ మట్టుగా తాము ప్రయోజనకరులై ఉన్నారు. నీవు నీతిమంతుడై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవర్తుడై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నయందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వేద్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీ ఇయ్యకయే నీ సోదరుల యొద్దను తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనులు భర్తలు తీసుకుంటేవి అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు మంచోడు అయి ఉంటే నీకెందుకు వస్తాయి ఈ బాధలు అంటున్నాడు. ఎవరు? తన స్నేహితుడు. ఇదిగో
దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని చెప్తున్నాడు అనేది ఒకసారి మనం ఇక్కడ ఆలోచిద్దాం. స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి, ఒక పరిస్థితిని బట్టి మనతో ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నిజముగా యథార్థవర్తనుడైన ఎడల, నువ్వు నిజంగా యథార్థవర్తనుడు అయితే దేవుడు నిన్ను శిక్షించునా అని అడుగుతున్నావు. నువ్వు స్తోత్రం స్తోత్రం. నీవు నిజముగా మంచివాడు అయిన ఎడల దేవుడు ఒకవేళ నిన్ను శిక్షించునా? నీవు ఇలాగ ఉన్న ఎడల దేవుడు నిన్ను గద్దించును కదా. కాబట్టి నీలో ఏదో దోషం అని దాని అంటారు చూడండి, నీ చెడుతనము గొప్పది కాదా? ఏంటిది? నీవు చేసిన చెడుతనము గొప్పది కాబట్టే నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే నీ చెడుతనము గొప్పది. అంటే యోబుకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ? యోబు యొక్క స్థితి గాని, యోబు యొక్క పరిస్థితులు గాని ఎలాంటివి అనేది మనం బాగా అర్థం చేసుకుందాం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, దేవునిలోనికి, అంటే బాగా అర్థం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నటువంటి వీరి జీవితాలలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే, యోబు మంచి యథార్థవంతుడు, గొప్పవాడు, భక్తి కలిగిన వాడు, బాగా జీవిస్తూ ఉన్నాడు. అయితే యోబుకు ఒక వ్యాధి వచ్చినది. ఏమొచ్చిందమ్మా? వ్యాధి. అది మనందరికీ తెలుసు. ఈ రోగం వచ్చినప్పుడు యోబు యొక్క పరిస్థితి గురించి అతడే మాట్లాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏంది నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎప్పుడు ఆలోచించలేదు, కానీ సర్వశక్తులు కలిగినటువంటి దేవుడు నన్ను సరిచేయుచున్నాడని ఆలోచించి ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన్నే మహిమపరుస్తూ, ఆయన్నే గణపరుస్తూ ఉన్నప్పుడు యోబు యొక్క కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు యోబుకు అర్థం కాదు. ఏంది నేను ఇంతగా దేవుళ్ళో ఉంటున్నాను, ఇలా జరుగుతుంది అనుకుంటున్నాడు. అయితే తను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏమనలేదు, కానీ తన భక్తిని, యథార్థతను విడిచిపెట్టకుండా అలాగనే ఉంటున్నాడు. అతను తన యొక్క నీతిని విడిచిపెట్టకుండా అతడు అలాగనే బ్రతుకుతున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగినది. ఏమి జరిగినదంటే, యోబు యొక్క బిడ్డలు చనిపోయారు, యోబుకున్న ఆస్తి పోయింది, యోబుకున్నటువంటి పశువు సంపద, గొర్రెల సంపద, ఎద్దుల సంపద మొత్తము పోయింది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పోయినప్పటికీ కూడా యోబేమీ కదలలేదు, మెదలలేదు. మెదలలేదు అంటే ఈ పరిస్థితులను బట్టి కాదు, తన యొక్క యథార్థత విషయంలో, తన భక్తి విషయంలో, తన నీతి విషయంలో అతడు ఏమాత్రం మెదలక ఉన్నప్పుడు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యోబు యొక్క శరీరం మీద రోగం వచ్చింది. ఎలాంటి రోగం అంటే, ఆ రోజులలో వచ్చినటువంటి రోగము అతన్ని వెలివేసే రోగం వచ్చింది. కుష్టి రోగం అంటే ఆ రోజులలో అది అందరికీ అసహ్యమైనది, అందరికీ అపవిత్రమైనది. దాన్ని ఎవరు కూడా మంచిదిగా భావించేవాళ్ళు కాదు. కాబట్టి యోబును అందరూ దూరంగా చూస్తున్నారు, యోబుకు దూరంగా నిలబడ్డారు. అతని మీద జాలి చూపే వాళ్ళు ఉన్నారు, అతని మీద ప్రేమ చూపుతున్నారు. ఎంతవరకు అంటే కొంతవరకే. కొన్ని రోజుల తర్వాత అతన్ని నిందించడం ప్రారంభించారు. అంటే ప్రారంభంలో ఏదో వచ్చిందిలే, మామూలే కదా, కారణం ఏమి లేదులే, వస్తుంటే పోతుంటే అన్నారు. ఎక్కువ కొద్దీ, అంటే పరిస్థితులు చేదాటే కొద్దీ అతన్ని ఏం చేయడం ప్రారంభించారు, నిందించడం ప్రారంభించాడు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, దేవుడు నీకేం చేశాడని అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? నువ్వెంత భక్తి యథార్థంగా ఉన్నందుకు నీకు దేవుడు ఏమేమి చేశాడు, నీకు ఏం చేశాడని. అందుకని ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, ఒక మాట మనకు అర్థం అవటానికి, యోబు గ్రంథము 2వ అధ్యాయము, లేకపోతే 2వ అధ్యాయము చూడండి, 9వ వచనం జాగ్రత్తగా చదువుతా, లేకపోతే 7 నుంచి చదవండి. 7 నుంచి
కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధలు గల కురుపులతో యోగును మధ్యను అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అతనికి వచ్చిన పరిస్థితి ఎలాంటిదంటే ఒళ్ళంతా కురుపులు వచ్చాయి. ఈ కురుపులు వచ్చినప్పుడు ఈ కురుపులలో నుంచి చీము, ఆ యొక్క నెత్తురు, ఆ యొక్క రసిక అంటారు చూడండి, అదంతా కారిపోతుంది. శరీరం మొత్తం జలబడుతుంటే ఒక శిలపెంకు తీసుకొని అతడు గోపుకుంటూ దాన్ని గీరుకుంటూ అవన్నీ చేసుకుంటున్నప్పుడు అతని భార్య అతని ఎదురుగా వచ్చి ఏమంటుందంటే, నువ్వు ఎంత పరిస్థితి వచ్చినా నువ్వు నీతిని విడిచిపెట్టవా అని అడుగుతుంది. నువ్వు ఇంకనూ యథార్థత వదలవా, నువ్వు దేవుణ్ణి దూషించి మరణమవు, అప్పుడన్నా నీకు సంతోషం అవుద్దేమో అంటున్నాడు. ఎందుకంటే ఆమె చూడండి బాగానండి, తన భార్య ఆ మనిషిని చూసినప్పుడు ఈమెకే అసహ్యం అంటే బాధేసింది. తెలియని ఒక పరిస్థితి వచ్చింది. నా భర్త ఎంత గొప్పవాడు, నా భర్త ఎంత మంచివాడు, నా భర్త ఎలాంటి యథార్థపరుడు, ఎవరికి కీడు చేసిన వాడు కాదు, ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, ఎవరిని కూడా పల్లెత్తి ఒక మాట అన్నవాడు కూడా కాదు. ఇలాంటి మంచివాడికి ఇలాంటిది పెట్టాడంటే అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం ఆమెకు వచ్చింది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇలా ఎందుకు కావాలి? నువ్వు ఇంకా పొద్దుగూకులు ఆడ కూర్చొని ఆ యొక్క దెబ్బ మీద కూర్చొని ఆ యొక్క ఒక ఇంటి పక్కన ఆ యొక్క చెత్త ఉన్న దగ్గర కూర్చొని అదంతా కూడా గీక్కుంటూ నువ్వేదేదో చేస్తూ దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు, ఏది చేసినా నా మంచిగా చేస్తావని ఆయన్నే పొగుడుతుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పంపర్ మిక్కుపోతుంది ఆయన పేరు అనుకుంటేనంటుందా. ఎందుకు ఇలా అయిపోతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మనము చూడండి అక్కడ కింది మాట, అందుకు అతడు మూర్ఖులాగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు అనుభవింపతగదా. మేలు చేసినప్పుడేమో గొప్పలు చేయమన్నావు, విందులు చేయమన్నావు, విలాసాలు చేయమన్నావు, దేవునికి ఎంతైతే ఇవ్వమన్నావు, ఎక్కడైనా భోజనాలు పెట్టమన్నావు, ఏదైనా చేయమన్నావు. మేలు చేసినప్పుడు కీడు జరిగితే వద్దా అంటే దేవుడు ఓన్లీ మేలే చేస్తాడా, కీడేమన్నా చేయడా? ఇది ఎందుకు చేశాడంటే మీ బుద్ధులు నాకు తెలియాలని చేసినాడేమో, లేకపోతే దేవుడు నన్ను పరిశోధించుచున్నాడేమో, నాలో ఇంకా ఏదైనా పాపం ఉందేమో దాన్ని కూడా తొలగించడానికి చేస్తున్నాడేమో. కానీ నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఏమంటున్నాడు అక్కడ 13:15 చెప్పాడు చూడండి. నేను 13:15 చదివారు చూడండి యోబు గ్రంథంలో ఆయన చెప్పిన మాట. ఇదిగో దేవుడు నన్ను చంపినను. ఏమంటున్నారమ్మా? ఇప్పుడు వచ్చింది ఏంటిది? కురుపులే వచ్చాయి. ఈ కురుపుల కంటే పెద్దదేంటి? ఎంత రోగం వచ్చినా ఇంకా చావు కంటే పెద్దదేమీ లేదుగా. దేవుడు నన్ను చంపినను నేను మాత్రము ఆయన కొరకే బ్రతుకుతానంటున్నాడు. దేవుడు నన్ను చంపేసిన అనగానే ఇంకేమో పాపం రాదు. అరే స్వామి, చిన్న బాధ వస్తే నేను మా ఊరన్న ఆధారం లేకుండా బతకలేకపోతున్నావు, ఇలా అంటున్నావు, అది అంటున్నావు, నువ్వు చంపినా కూడా వదలవంటే నువ్వెంత చెప్పినా మారవు. నీ భార్య నువ్వు ఒప్పమని చెప్తున్నా, నీ సావు నువ్వు చావు. ఇక నువ్వు చెబితే వినే తట్టు లేవు, నీకు ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే చేపించుకునే తట్టు లేవు. నీ బతుకు నువ్వు బతకమని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు యోబు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఒక పరిస్థితి చెప్తున్నాడు. ఇప్పుడు యోబు స్థితి మాట్లాడుతున్నాడు తన గురించి తను యోబు గ్రంథంలో నుంచి చూడండి 19వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడంటే ఆయన చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితి నిజంగా మనం ఆలోచించినప్పుడు చాలా ఘోరాతి ఘోరంగా కనిపిస్తూ ఉంటది ఒక మనిషి జీవితంలో. 19వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్ద రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, నా ఎంట దాస దాసి జనులు నన్ను అన్యులుగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను,
నేను నా పనివాణిని పిలవగా వాడేమి పలకకుండానున్నాడు. నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలను సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యునైతిని. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, యోబు జీవితంలో బాగా ఉన్నప్పుడు వీళ్ళందరూ బాగున్నారు యోబుతో. ఎవరు? తన యొక్క సోదరీమణులు కూడా యోబు వద్దన్నా వస్తున్నారు, యోబు పిలవకుండా వచ్చిపోతున్నారు, అది అంటున్నారు, ఎలా అంటున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, ఎంత బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు యోబుకు వాళ్ళు ఏమయ్యారంట? అన్యులు. అన్యులంటే పరాయి వాళ్ళు అయిపోయారు. ఎందుకు పరాయి వాళ్ళు అయిపోయారంటే, ఇదిగో నీకు నేను ఏదైనా చేస్తాము, కానీ నీ కోసం మేము ఏదైనా చేస్తాము, అవసరమైతే మా ఆస్తి ఐశ్వర్యం నీ కోసం ఖర్చు పెడతాము, ఎన్నైనా చేస్తాము, నువ్వు ఒక్క పని చేయమంటున్నారు. ఏం చేయమంటున్నారు? దేవుణ్ణి తిట్టి పక్కకు రమ్మంటున్నాడు. ఎందుకు తమ పక్కకు రమ్మంటున్నారంటే, నువ్వు దేవునిలో ఉండటం వల్లే కదా నీకు ఈ బాధ. వాళ్ళకి ఏం తెలుసు దేవుని గురించి? ఇది వరకు బాగా మేలు అనిపించినప్పుడు అప్పుడు ఇచ్చింది ఎవరు? దేవుడే. అప్పుడు ఇచ్చినప్పుడు అందరూ వచ్చి తిన్నారు, అందరూ యోబు దగ్గరకు వచ్చారు, యోబు పక్కన ఉన్నారు, అందరూ యోబును పొగిడారు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, అందుకే నువ్వు భూలోకం అంతటా నీ అంత గొప్పవాడు లేడు, ఎలాంటి వాడివి ఇలా మారిపోయావంటే నిజంగా నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు అన్నారు. ఈ రోజు చిన్న సమస్య యోబుకు వచ్చి ఏమంటున్నారంటే, సోదరిమణులు ఏమన్నారు? నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్నులైరై, నా బంధువులు నా యొద్ద రాకకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నిజంగా ఈ పరిస్థితి నేను చదువుతున్నప్పుడు 10 సార్లు చదివినప్పుడు ఎవరు కూడా ఎవరిని ఎంతవరకు చూస్తారంటే కొంతవరకే, అంతవరకు చూసే వాళ్ళు ఎవరు ఉండరు. అది యోబు జీవితంలో జరిగింది. అందుకే ఉన్నారు తెలుసా? నా ఇంట దాసదాసి జనులు, అంటే నా ఇంట్లో పని చేసే వాళ్ళు ఒక రోజు నేను కూర్చొని రే రమ్మనగానే ఆ యొక్క టవరాజుడు అది నడుములో చుట్టుకొని 2 చేతులు కట్టుకొని నా ఎద్దకు వచ్చి అయ్యా చెప్పండి అయ్యా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంట? నన్ను చూసి ఎగతాళి చెప్తున్నారంటే, ఏంద్రో పిలుస్తున్నావు, ఏంద్రో అంటే ఎందుకు అంటున్నారంటే, నా పరిస్థితి అలా అయిపోయింది. ఒకప్పుడు నేను పెడితే తిన్నారు, నేను పెడితే నా కాళ్ళ దగ్గర బతికారు, ఒకప్పుడు నా దగ్గర ఉన్నవాళ్ళు ఈ రోజు నేను పిలిస్తే నన్ను ఏలం చేసేటట్టుగా మారిపోయారు అంటున్నాడు. ఇంకేమంటున్నారు చూడండి, నేను బతిమాలవలసి వచ్చును. అక్కడెక్కడైనా ఏదైనా ఒక వస్తువు ఉంటే దయచేసి ఇయ్యండి అయ్యా, దయచేసి మనం బతిమాలినా పడక వాళ్ళు నా మాట వెనక ఉన్నారు అంటున్నాడు. ఒకప్పుడు బతిమాలాల్సిన పనిగా రే అని పిలవగానే అయ్యగారు పిలిచారా, ఏం కావాలి అయ్యగారు అన్నారు. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఏముంది? బలం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది. అప్పుడు నా కాడికి మీరు వచ్చింది నా మీద ప్రేమతో కాదు, ఇవన్నీ నాకున్నాయి కాబట్టి వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఏమి లేకపోతే మీ బుద్ధులు బయటపడుతున్నాయి. ఏమీ లేకపోతే నన్ను ప్రేమించరా మీరు? నేనేదో మీకు పెడతానని, నేనేదో మీకు ఇస్తానని, నేనేదో మీకు చేస్తానని నా కాడున్న పరపతిని ప్రేమించి నా దగ్గరికి వచ్చారు, కానీ నా మీద ప్రేమతో చెప్పడా. ఒకప్పుడు నా కాడ డానం ఉన్నప్పుడు తన పనివాడిని పిలిచి ఏమైనా చేస్తావంటే, అయ్యా నీ కోసం నా ప్రాణమైనా ఇస్తానన్నాడు. ఈరోజు ప్రాణం అడగటంలా పక్కన మంచినీళ్ళ చెమ్ముంది, అయ్యా నేను రాలేకపోతున్నాను, తాగటానికి నీళ్ళు రమ్మంటే నువ్వెవరు అని అంటున్నారు నన్ను. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. కింద ఏమంటున్నారు చూడండి, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. ఎవరికంట? ఆయన భార్యకు ఒకప్పుడు అనేవాళ్ళు, నిజంగా నీ కొరకు నేను ఉన్నాను, నీలో నేను బతుకుతున్నాను, నీ జీవితంలో నేనున్నానని మాట్లాడినటువంటి ఇలా జీవితాలు, ఇలా పరిస్థితులను బట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ రోజు జరిగినటువంటి స్థితి, ఈ రోజు నా జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి నా ఊపిరి అసహ్యమాయను. ఎందుకంటే కింద మాట్లాడుతున్నారు, నేను కనిన నా కుమారులు నాకు అసహ్యము. అంటే నేను కనిన కుమారులు అంటే కింద ఏమంటున్నారు చూడండి, నా తోడ పుట్టిన అంటే నా తోటి, నా అన్నదమ్ముల పిల్లలకు కానీ, నా అక్క చెల్లెల పిల్లలకు కానీ నేనేమయ్యాను? అసహ్యమయ్యాను. నా దగ్గరికి రావాలంటేనే వాళ్ళకి ఏదో రకంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే, నేను ఈ పరిస్థితిలోనికి వచ్చాను. ఇప్పుడు ఏమేమంటున్నారు కింద వచ్చిన తర్వాత, చిన్న పిల్లల సహా నన్ను ఏం చేస్తున్నారు. చిన్న పిల్లలు నవ్వుతున్నారంట ఆయన చూసి, చిన్న పిల్లలు ఆయన చూసి హేళనగా మాట్లాడుతున్నారంట. ఎందుకు అలా మాట్లాడుతున్నారు?
ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. ఏమంటున్నారంటే చూడండి, చిన్న పిల్లల సహా నన్ను హేళన చేయించు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు కిందకు చూసినప్పుడు నేను లేచిన చూసి నీ ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నేను లేచి ఒక అడుగు వేస్తుంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు నవ్వుకుంటూ వస్తున్నారు. చూడండి, రే ముసలి వాడు లేసారు, అట్ట పడుతున్నారు, ఎట్ట పడిపోతున్నారని నా వెనకొచ్చి నన్ను చూసి నవ్వుతున్నారు, గంతులు వేస్తున్నారు, నా మీద రాళ్ళు వేస్తున్నారు, నన్ను చూసి ఏళనగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను పెడితే గాని తినోడు కాదు, ఒకప్పుడు నేను రూపాయి ఇస్తే గాని కొనుక్కునేవాడు, ఇప్పుడు నాకొచ్చి బుద్ధులు చెప్పే పరిస్థితికి వచ్చేసాడు. కారణం ఏంటంటే దేవుడి వీళ్ళందరి పరిస్థితి నాకు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పగా ఆలోచించండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు యోబు లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంకా కిందకి వచ్చినప్పుడు చూసినప్పుడు నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను ప్రేమించిన వారు, ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే నాకు సర్వస్వం అన్న వాళ్ళు ఈ రోజు నా మీదే ఎదురు తిరిగారు. దేనికోసం? ఏమంటుంది ఇప్పుడు యోబు వారు? ఏమంటుంది యోబును? ఏమని మాట్లాడుతున్నామా? యథార్థతని విడిచిపెట్టమంటున్నాడు. మంచిగా బతుకుతుంటే మంచిగా బతకొద్దు, మంచిగా బతికి వాళ్ళకు రోజులు కాదు, చెడుగా బతికితేనే మనం బాగుపడతామని చెప్తుందంట ఆమె కూడా వచ్చి. ఎంత బాగా ఆలోచించండి. మంచిగా బతుకుతుంటే వద్దని చెప్తుంది ఆమె. ఎందుకు వద్దంటుంది? మంచిగా బతికితే ఎవరు కూడా మనం లెక్క చేయరు, మంచిగా బతికితే ఎవరు కూడా మనకి ఇలువివ్వరు, మంచిగా ఉంటే మన కాడికి ఎవరు రారు. ఒకడు ఒక చెంప మీద కడితే 2 చెంపల మీద కొడితేనే మనం చూసి భయపడతారు, ఒకడు ఒక మాట అంటే 2 మాటలు అంటేనే మనకు వాళ్ళు లోబడతారు. కాబట్టి ఇకనైనను నీ యథార్థతను వదలవా. దేని వదలమంటుండు? నీ యథార్థత, నీలో ఉన్నటువంటి నీతిని, నీలో ఉన్నటువంటి భక్తిని, నీలో ఉన్నటువంటి దానిని వదిలిపెట్టవా అని యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా, నీవు నా పరిస్థితిని నా స్థితిని ఈ పరిస్థితిలోనికి తేవటానికి గల కారణం ఏంటంటే, మనుషులు ఏటిని ప్రేమించారంటే పైన ఉన్న వాటినే ప్రేమించారు, కానీ నన్నుగా ప్రేమించిన వాళ్ళు ఒక్కరూ లేరు ప్రభు అని మాట్లాడుతున్నారు. నన్నుగా ఆరాధించిన వారు ఎవరు లేరు, నన్నుగా పూజించిన వారు ఎవరు లేరని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడ అదే అంటున్నారు చూడండి, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. ఏంటిది అసహ్యము? వాసన. ఏమైంది ఇప్పుడు యోబు జీవితంలో? ఏమొచ్చేసింది? ఏ పరిస్థితి వచ్చేసింది? యోబు బ్రతుకులు తన శరీరం మీద కురుపులు వచ్చాయి, తన శరీరం మీద ఎన్ని వచ్చేసాయి. ఇన్ని వచ్చిన తర్వాత యోబు ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ చెడు పనులు చేయటానికి ఇష్టపడలేదు, కానీ యథార్థంగా జీవించటానికి ప్రారంభిస్తున్నాడు, యథార్థంగా బ్రతకటానికి నేర్చుకుంటున్నాడు. ఆ యథార్థంగా బ్రతుకుతున్న ఆయన ఏమంటున్నాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. 51:5. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే దావీదు, నేను ఈ లోకములో నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు ఈ లోకం నిండా పాపం నిండి ఉన్నది. నేను పాపములోనే పుట్టాను. ఎక్కడ పుట్టానంటే పాపము లోకంలోనికి పంపించావు దేవా, నన్ను పాపము లోకంలో నీకు పంపించి లోకంలో ఉన్న పాపం మొత్తం నేను చూస్తున్నప్పుడు అది నాలోనికి రావద్దని నన్ను కోరుకుంటున్నావు. ఏమంటున్నాడు? నా అంతరంగంలో నువ్వేమి కోరుకుంటున్నావు? సత్యమును కోరుకుంటున్నావు. నా అంతరంగంలో సత్యం నించావు. నా మనస్సాక్షికి ఒకటి అనిపిస్తున్నది, నా హృదయానికి ఒకటి అనిపిస్తున్నది, ఇది తప్పు. ప్రతి మనిషి కూడా లోకంలో పుట్టిన తర్వాత ప్రతి మనిషి హృదయానికి, ప్రతి మనిషి ఆలోచనకు ఒకటి అనిపిస్తుంది, ఇది తప్పు, ఇది తప్పు. కాబట్టి ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, శరీరం నిండా కురుపులు వచ్చాయి, నా అన్నవారే నాకు విరోధులుగా మారిపోయారు, నన్ను పరుచుకునే దిక్కు లేనప్పుడు నేను నా యథార్థతను వదిలిపెడితే నేను నాకే నచ్చను. పక్కన వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం పక్కన పెట్టను, ముందు నేను నాకే నచ్చను, నా మీద నాకే అసహ్యం అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానని అందరికి అసహ్యం వేయచ్చేమో, నేను ఇలా ఉన్నానని అందరికీ తక్కువ కావచ్చేమో,
నా అంతరంగంలో చెడు ఉంచుకుంటే, నాలో ఒక చెడు కార్యమును నేను చేస్తే, అప్పుడు నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఈ లోకంలో మనుషులు పొగడొచ్చు, వాళ్ళు గొప్పని చెప్పొచ్చు, ఒకప్పుడు నన్ను ఒక రకంగా చూడొచ్చు, ఒక స్థితిలోనికి నన్ను పంపించచ్చు, కానీ నన్ను మాటలతో పొగిడి పైకి లేపొచ్చు, కానీ నా మనసు నేను చేసిన తప్పుకు రోజు నన్ను గద్దిస్తూనే ఉంటది అంటున్నాడు. అక్కడ నేను చేసిన తప్పని జనములు అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకుంటారు, కానీ నా ముందు ఎవరు కూడా నువ్వు తప్పు చేసావని మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదంటే, నేను పరపతి కలిగిన వాడిని, నేను హోదా కలిగిన వాడిని, నేను స్థితి కలిగిన వాడిని కాబట్టి నన్ను తప్పుటోడు అనలేదు. అందరూ నన్ను ఏమన్నారంటే, రాజులాగా బతుకుతున్నావు అన్నారు. కానీ నా మనసు నాకేం చెప్తుందంటే, ఛీ, నీది ఒక బతుకేనని నాకు చెప్తుంది అంటున్నాడు ఇక్కడ దావీదు. ఎవరు చెప్తున్నారంట? దావీదు మనసు చెప్తుందంట. ఉరియా భార్య విషయంలో నువ్వు చేసిన విషయాన్ని నీకు అర్థమైంది కదా, నువ్వు ఈ పాపం చేయటానికి నువ్వు ఎంతగా చేస్తున్నావు కదా, నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, నీ వల్ల ఎంతమంది ఏడుస్తున్నారు, నీ వల్ల ఎంతమందికి మనశ్శాంతత లేదు, నువ్వు ఒక్కడికే సంతోషంగా ఆనందంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, నీ వల్ల ఎంతో మంది ఏడ్చి వాళ్ళు ఎంతో మంది రాత్రి పగులు బాధలు పడుతున్నారు, వాళ్ళందరూ ఏడిపించి సంతోషపడే సంతోషం ఒకటేనా అని ఎవరికి చెప్తున్నారంట? దావీదు మనసు దావీదు చెప్తుందంట. అందుకని ఏమంటున్నారంటే, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే జీవిస్తున్నాను, అయితే నా హృదయములో సత్యము కోరుకుంటున్నాడంట దేవుడు. ప్రతి మనిషిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మంచిని కోరుకుంటున్నాడు, యథార్థతను కోరుకుంటున్నాడు. నీలో మంచి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా కూడా, నీ అన్నవారే నిన్ను నిందించినా కూడా, నీ యథార్థతను మటుకు వదిలిపెట్టద్దు అన్న. ఈరోజు నిజంగా మనం అనుకోవచ్చు, లోకంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే, ప్రతి మనిషి జీవితంలో ఆ ఘట్టము దాటిపోతేనే ఇంకొక ఘట్టం వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో అది దాటిపోవాలి. అన్ని జీవితంలో అన్ని సుఖాలే ఉండవు, దుఃఖాలు కూడా ఉంటాయి. అంతా సంతోషమే ఉండదు, బాధలు కూడా ఉంటాయి. సుఖము కాబట్టి దుఃఖము తర్వాత సుఖము, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయంటే బతుకు జీవితం. ఈ రెండు సుఖ దుఃఖాలు అనేవి బతుకు జీవితంలో రెండు చక్రాలు లాంటివి దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ఈ యొక్క దుఃఖం వచ్చినప్పుడు నేను పాపం చేయాలి, నేను సంతోషం ఉండాలి, ఈ బాధ మర్చిపోవడానికి నేనేదో తప్పు చేయాలని నీ సొంత ప్రయత్నం కోసం నువ్వు చూసుకుంటున్నావు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, నా హృదయము నన్ను ఏమంటుంది? గద్దించుచున్నదంట. ఎవరెవరిని గద్దిస్తున్నాడు? ఆయన హృదయము ఆయననే గద్దించుచున్నదంట. ఎందుకు గద్దించుచున్నదంటే బాగా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చదువుదాం. మా అతిశయము ఏదనగా లోకములో ఉన్నటువంటి జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా ఎవని ఎడల మేము మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటామా? నాకు నా మనసు సాక్ష్యం ఇచ్చేస్తారు. లోకంలో వాళ్ళ సాక్ష్యాలు కోరుకునే రోజులు కాదు ఇవి. ఎందుకంటే మనమంటే పడని వాళ్ళు మనం మంచి వాళ్ళమైనా చెడుగా చెప్పే రోజులు. ఏబు మంచివాడే కానీ ఏబు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు స్నేహితులు. ఏబు యథార్థపరుడే కానీ ఏబు యథార్థత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, మా అతిశయము, నాకున్న అతిశయం ఏంటంటే, ఈరోజు నాకు శరీరంలో కురుపులు వచ్చేసాయి, నా ఆస్తి పోయింది, నా ఐశ్వర్యము పోయింది, నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నాకున్నటువంటి అతిశయం ఏంటంటే, నేను గొప్పవాడిని. దేంతో గొప్పవాడు? ఆమేన్. ఏందమ్మా? పరిశుద్ధంగా ఉన్నానంతే. ఇప్పుడు దేవుడిలో గొప్పవాడు అనే మాట పక్కన పెట్టేస్తే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా ఆయన నన్ను కాసి కాపాడిన దినం నుంచి ఈ రోజు వరకు నేను తప్పు చేయలేదు. నన్ను నిందించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, నన్ను ఎవడు నిందించడు.
దేవుడే ఒక రోజు నన్ను గొప్పగా నిలబెట్టినప్పుడు ఆ రోజు మీ అందరికీ నా విలువ అర్థమవుతుంటున్నాను. ఆ రోజు అర్థమవుద్ది. ఈ రోజు నన్ను చూసి అసహించుకున్న వారు, నన్ను చూసి ఏళన చేసిన వారు, నేను ప్రేమతో పిలిచినప్పుడు నా దాసీలు నా దగ్గరకు వస్తే నా పరిస్థితి బాగలేదని నన్ను నవ్వులు పాలు చేసిన వాళ్ళను దేవుడు ఒకరోజు అవమానపరిచే దినం అవుతుంది. ఆ దినము కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నానని మాట్లాడుతున్నాను. ఆ దినము కొరకే నేను కోరుకొని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ దినము కొరకే నేను జీవిస్తూ నివాసము చేయించున్నానని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో దేవుని నమ్ముకోవటం అనగా ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవటం, యథార్థముగా జీవించటం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, తన ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా దేవుని సన్నిధిలో నిలబడటము. అది బాగా అర్థమవుతుందో చూడండి. దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎందుకంటే చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి. అదే యోబు రాసిన పత్రిక 42 అధ్యాయం 7 వచనం ఒకసారి చూడండి అమ్మా. 42:7 జాగ్రత్తగా చదువుతా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తముగా పలకలేదు గనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఏం పలికారు ఇప్పుడు? ఎలీఫజు అతని ఇద్దరు స్నేహితులు కూడా యోబు గురించి ఏం పలికారు చెప్పండి. చూడండి ఏం పలికాడు అంట. సామెతల గ్రంథము 17 అధ్యాయం 15 వచనం. సామెతల గ్రంథము 17:15. సామెతల గ్రంథం 17:15 ఏం పలికారో చూద్దాం. 17:15 చదవండి. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరు యెహోవాకు హేయులు. ఎవరంటమ్మా? చెడ్డోళ్ళను మంచోళ్ళని, మంచోళ్ళని చెడ్డోళ్ళని చెబుతారు చూడు, వీళ్ళు దేవుడికి నచ్చరంట. ఏం చెప్తారంటే వీళ్ళు మంచి వాళ్ళనేమో చెడ్డ వాళ్ళని చెప్తారు, చెడ్డ వాళ్ళనేమో మంచి వాళ్ళని పలుకుతున్నారు. ఎందుకు అలా పలుకుతారు చెప్పండి? చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఎందుకు పలుకుతుంటారు? ఇక్కడ తెమానీయుడైనటువంటి ఎలీఫజును తన ఇద్దరి యొక్క స్నేహితులు బిల్దరు చల్దరు వీళ్ళు ఎందుకు అలా పలకాల్సి వచ్చింది? అలా మాట్లాడటానికి గల కారణం ఏంటి? యోబు యొక్క పరిస్థితి చూస్తున్నారు. యోబుకు వచ్చిన రోగమును గురించి ఆలోచిస్తున్నారు. యోబుకు వచ్చినటువంటి స్థితిని గురించి ఆలోచిస్తున్నారు. మనిషికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకేమన్నా తెలుసా? తెలియనప్పుడు ఎందుకు అలా మాట్లాడాలి? అలా మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడినందుకు నేను నీ మీద కోపం తెచ్చుకుంటున్నాను అన్నాడు. ఈ రోజులలో చాలా మంది ఉంటాం, మనకేమి తెలియదు. అక్కడ ఏదో ఒక భ్రమలో చూడండి, అప్పుడప్పుడు ఎండమావులు అంటారు చూడండి. అక్కడ ఏమీ లేకపోయినా ఎండమావులు చూసినప్పుడు ఏదో ఉన్నట్టు కనపడినట్టుగా ఏదో ఊహల్లోనికి వెళ్ళి మంచోళ్ళను చెడ్డోళ్ళని చెప్తారు, చెడ్డోళ్ళను మంచోళ్ళని చెప్తారు. ఊహ అదేమీ ఉండదు. కానీ ఏమంటున్నానంటే దేవుడు, నీ మీద ఎన్ని నిందలు మోపినా, నీ మీద ఏదన్నా నువ్వు మాత్రం ఏమీ అనొద్దు, నేను చూసుకుంటాను. ప్రభు వాళ్ళ మీద నా కోపం మండుతుంది అన్నాడు. అందుకని ఇక్కడ యోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఉన్నప్పటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను అన్నీ ఉన్నప్పుడు నా దగ్గరికి అందరూ వచ్చారంటే నేను అనుకున్నాను వీళ్ళు నన్ను ప్రేమించి వచ్చారనుకున్నాను. ఇప్పుడు నాకేమర్థమైందంటే నా పరవతిని చూసి వచ్చారు, నా యొక్క గొప్పతనాన్ని చూసి వచ్చారు, నా యొక్క పరిస్థితిని చూసి వచ్చారు, కానీ నన్ను చూసి రాలేదు. ఎవరికి అర్థమైంది ఈ విషయము? అమ్మే, ఎవరికి అర్థమైంది? యోగుకి అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే ఇప్పుడు కూడా చూడండి, లోకంలో ఒక మనిషికి ఒకప్పుడు ఒక హోదా ఉంటుంది, ఒక పరిస్థితి ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. కానీ అతని పరిస్థితి కొద్దిగా బాగా లేకపోతే దారిని పోయేవాడిని పిలిచిన వాడు పడదు. కనీసం ఏమంటున్నాడు? నా ఇంటి వారికే నేను ఏమైపోయాను అంటున్నాడమ్మా,
అసహ్యమైపోయాను. ఇంటి వాళ్ళు బతిమిలాడుకోవాల్సి వస్తుందంటమ్మా. అయ్యా కొన్ని నీళ్ళు అయ్యా కొన్ని నీళ్ళు ఏమంటారు. ఎందుకు బతిమిలాడుకున్నావు? ఒకప్పుడు నువ్వు చిటికేస్తే నీళ్లు తెచ్చి ఇచ్చిన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు చిటికేస్తే నువ్వు ఏం చేయమన్నా కూడా చేసిన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు ఏదన్నా చెబితే పైన నుంచి కిందికి దూకేవాళ్ళు. ఈ రోజు నువ్వు ఒక మంచంలో కూర్చొని ఒక చోట పడిపోయి నీళ్లు తాగటానికి ఏమంటే ఇప్పుడు పోతాడనేటువంటి మాటలు అంటున్నారు. ఈరోజు వీడు పోతే బాగుండేది అంటున్నారు. ఏమంటున్నారు? నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అన్నారు. ఎవరన్నారు? యోబు భార్య. ఎందుకు అనాల్సి వచ్చిందంటే అసహ్యం అయిపోలేదు, పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఈరోజు మనం కూడా ఒక లోకం కోసం ప్రయాసపడతారు కదా. అందరూ మీరు కాదు, లోకంలో ఉన్న చాలా మంది చూడండి, దేవుళ్ళకి వస్తారు, లోకం కోసం ప్రయాసపడతారు. మీ దగ్గర ఏమీ లేకపోతే మీ దగ్గరికి ఎవరు రాదు. మీకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు, ఏది లేకపోయినా మిమ్మల్ని ప్రేమించి వచ్చిన వాడు నేనే, అందుకే పరలోకంలో ఉన్న నేను మీ పరిస్థితిని చూసి మీ దగ్గరికి వచ్చానన్నారు. ఈ రోజు మీరు ఏదో ఉంటే నా దగ్గరకు మనుషులు వస్తారని సంపాదించుకుంటున్నారే. సంపాదించుకోవటానికి, లోకాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడ్డప్పుడు నీ దగ్గర లోకం ఉన్నంత వరకే వస్తారు. ఆ లోకం నీ దగ్గర లేకపోతే నీకు దూరం అయిపోతుంది. నన్నుగా నిన్నుగా ప్రేమించేటువంటి మనుషులు లోకంలో కరువైపోయారని యోబు మాట్లాడుతున్నాడు. నా ప్రాణ స్నేహితులు అంటున్నాడు. ఏమంటాడు? నా ప్రాణ స్నేహితులకు నేనేమైపోయాను? అన్యుని. అన్యుడంటే తెలుసా? మీరెవరు, మేమెవరు. ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళు, ఒకప్పుడు ఒకే పల్లెంలో తిన్నోళ్ళు, ఒకప్పుడు ఒకే చోట కలిసిమెలిసి ఉన్నోళ్ళు, ఒకే చోట కూర్చున్నోళ్ళు, ఒకే చోట పని చేసిన వాళ్ళు, ఏ విషయంలో కూడా చెయ్యి విడవనప్పుడు, ఒక దేవుని విషయానికి వచ్చినప్పుడు నువ్వు నాకు అన్యుడిగా మారటానికి కారణం ఏంది? నేను నీకేమన్నా అపాయం చేసానా? నేను నీకేమన్నా కీడు చేసానా? నేను నీకేమన్నా దోషణ చేసానా? నువ్వు చెడిపోవాలని కోరుకున్నానా? నేను మంచిగా మారిపోయాను. నీకెందుకు అంత ఇబ్బంది అనగానే అదే నీకు నాకు మధ్య పెద్ద అడ్డుగోడగా మారిపోయింది అంటున్నాడు యోబు స్నేహితులు. అందుకని యోబుతో అంటున్నాడు, నువ్వేం భయపడదు యోబు, నేను నీ స్నేహితుడైనటువంటి తెమానీయుడైనటువంటి ఎలీఫీసుతో వెళ్ళి మాట్లాడుతున్నాను. మీరు యోబులాగా మాట్లాడలేదు అంటున్నాడు. యోబులాగా మీరు గొప్పగా ఉండలేదు, యోబులాగా మీరు ఆలోచించలేదు, యోబులాగా మీరు ఏ విషయం కూడా గ్రహించలేదు అంటున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనందరికీ కొరక తెలియచేసినటువంటి పరిస్థితిని బట్టి, ఈ విషయాన్ని బట్టి మన జీవితంలో దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నేను లోకము విడిచి వెళ్ళిపోయినను యథార్థతను మాత్రం వదిలిపెట్టను అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఏమంటున్నాడు? ఆయన చెప్పినట్టు ఒక మాట చూడండి, 19వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఆయన చెప్పినటువంటి ఒక మాట, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. జాగ్రత్త చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత బాగా మాట్లాడుతున్నారమ్మా. నా విమోచకుడు ఎలాంటి వాడు అంటున్నాడు అంటే, ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు. తర్వాత నేను మరలా ఒక రోజు ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకనొక దినమున మరలా ఆయన చూస్తాను. ఆ రోజు ఈ రోజు నేను పడిన ప్రతి దానికి నాకు ప్రతిఫలం దొరుకుతుంది. చాలా సార్లు మనం ఆలోచిస్తుంటాం, చాలా విషయాల్లో మనం అర్థం చేసుకుంటున్నాం. ఏమి వచ్చింది మీకంటే, ఏమి వచ్చిందని బైబిల్ చెప్తుందంటే, నువ్వు ఎల్లప్పుడూ శాశ్వత కాలం సుఖ సంతోషాలతో ఉంటావని వచ్చింది. ఈ సుఖంగా యథార్థంగా నీతి న్యాయం ఉన్న వాళ్ళు ఏమి తిన్నా తినకపోయినా, ఏమున్నా లేకపోయినా, తన మనసు ఏం చెప్పుద్దంటే, నువ్వు చనిపోయినా పర్వాలేదు, నువ్వు ప్రశాంతంగా ఉన్నావని తన మనసు తనకు తెలియజేస్తుంది. కానీ దుర్మార్గంగా పాపములు దోషణలో ఉన్న వాళ్ళకి తన మనసు పడుకుంటే నిద్ర పట్టడం. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక లేనిపోయినటువంటి ఇబ్బందులు. ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే మనశ్శాంతి లేదు. ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందా? బంగారం దగ్గర దొరుకుతుందా? లోకముల మనుషుల దగ్గర దొరుకుతుందా? నీ మనశ్శాంతి ఇచ్చింది ఎవరంట? నీ హృదయంలో నేను ఏమి ఉంచి ఉన్నానన్నాడు? సత్యమును ఉంచి ఉన్నాను. నువ్వు నా ధర్మశాస్త్రమును జాగ్రత్తగా అనుసరిస్తే నీ మనసులో మనశ్శాంతి ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి యోగు జీవితం మన జీవితాల్లో మనకు నేర్పించేది ఏంటంటే, నీతి కలిగి జీవించటం నేర్చుకో. ఏదో దానికోసం, ఏదో సుఖాల కోసం, ఏదో ఆనందాల కోసం లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అది ఉన్నంత వరకే. బాగా గట్టిగా చెప్పాలంటే, ఈ శరీరం అందంగా ఉన్నంత వరకే ఎవరైనా నన్ను ప్రేమించేది. దీనిలో కొద్దిగా ఇబ్బందులు వస్తే అసహ్యమైపోతాను.
అర్థం కావట్లే లోకానికి. దేవుడి విషయం అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే ఏది వారికి కావాలను అది దేవుడు వారికి చేస్తాడని మనుషులకు అర్థం కాక లోకంలో తిరుగుతూ ఉన్నటువంటి మనుషులకు ఒక ఆదరణ కలిగించేటువంటి మాట. అందుకేమన్నారు చూడండి, 21:13 వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గమును కూర్చున్న జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్ము విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. ఏమంటున్నారు? నీ గురించి మాకు చెప్పాల్సిన అవసరం, మమ్మల్ని విడిచి వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు శ్రేయస్సు కలిగి తన దినాలు గడుపుతారు కానీ ఒక్క క్షణమే పాతాళానికి వెళ్ళిపోతారు. కానీ యోబు ఏమంటున్నాడంటే నా జీవితం అంతా కోల్పోయినా, నాకున్న సర్వస్వం అంతా కోల్పోయినా నేను మాత్రం నా దేవునితో శాశ్వత కాలం ఉంటాను అని. ఈ శాశ్వత కాలమైన దానికోసం పోరాడతారు. చెప్పండి, కష్టం కదా. లోకం పిలుస్తుంది కదా. లోకంలో దేవుడు తన స్నేహితులు ఎంత బలవంతం చేస్తున్నారో తెలుసు కదా. ఇంకా యథార్థతను వదలవా, ఇంకా తప్పును వదిలిపెట్టవా, ఏది ఎప్పుడు చూసినా కూడా కానీ నువ్వు పట్టించుకోకుండా కూడా ఒక పక్కన పడేసినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడు, నీ దేవుడికి నువ్వు కనపడుతున్నావు కదా, నీ దేవుడికి నువ్వు కనపడితే నిన్ను మళ్ళా గొప్పగా చేయాలి కదా అని అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నా దేవుడికి నేను కనపడుతున్నాను, నాతోటి మీరు కూడా కనపడుతున్నారు. ఆమేన్. నేను ఒక్కటే కాదు, మీరు కూడా కనపడుతున్నారు. ఎవరికి ఇవ్వవలసిన ప్రతిఫలము వాడిది ఆయన దగ్గర ఉన్నది, ఆయన తీసుకొస్తాడు. మీకెందుకు అంత టెన్షన్? నువ్వెందుకు బాధపడాలి? ఈరోజు చాలా సార్లు నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను, నా బ్రతుకు నాది, నా బ్రతుకును గురించి తీర్పు తీర్చేటువంటి హక్కు నా భార్యకు కూడా లేదు. నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచోడివి అని చెప్పే అర్హత ఆమెకు లేదు, నాకు లేదు ఆమె గురించి చెప్పేటువంటి అర్హత. ఎందుకంటే నా హృదయం నాకు చెప్పదు. నిజంగా యథార్థమైన మనిషికి తన మనస్సాక్షికి మించినటువంటి మన తీర్పు తీర్చేటువంటి మనిషి వేరొకడే లేదు. అందుకేమంటున్నాడు, మాకున్న అతిశయం ఏంటంటే మేము మీ ఎదుటి ఎలాగ నడుచుకున్నామో, మేము ఎలాగ జీవించామో అది మాకు తెలుసు. నాకు తెలుస్తుంది నేను ఎలా బతికాను, ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను అన్ని తీసేసాడు కానీ నా ఊపిరి మాత్రం ఇచ్చాడంటే నేను ఆయనలో బ్రతుకుతున్నానంటానికి ఒక రుజువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు మనందరం కూడా ఈ మాటలు వినినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఒక మాట మాట్లాడుతూ మనందరికి చెప్తున్నాడు, నీకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎంత వచ్చినా కూడా దేనికి వస్తాయంటే మధ్యలో లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళు చూపించడానికి వస్తాయంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూపించడానికి వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం ఇది వరకు నా కోసం ఇలా చేస్తానన్నారు, ఇప్పుడు ఏం అసలు పడుచుకోలేదు. ఒకప్పుడు తన పనివాడు ఎలా ఉన్నాడమ్మా, పనివాడు ఎలా ఉన్నాడు, ఏపుడు పిలిస్తే ఎట్లమ్మని కానీ చెప్పండి అయ్యా ఏం చేయమంటారని కానీ కత్తి తీసుకొని పొడుచుకుంటాను నీకోసం అంటే అంతలా పొడుచుకుంటాను అన్నాడంటే దేనికోసం? తన వెనక ఏదో ఉన్నది, నాకు నమ్మకమైన బంటు అంటాడు. తన యొక్క సహోదరులు ఏమన్నారు, నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం చెయ్యి పెట్టనన్నా. ఎంత అసలు ఈ మాట్లాడినారే. మరి ఈ రోజు ఎందుకు మారిపోయారంటే వాళ్ళు చెప్పే సాకులు ఏం తెలుసా, నాకు కుటుంబం ఉంది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు భార్య ఉంది కదా, నేను చూసుకోవాలి కదా. అంటే మనుషులందరూ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒకలా మారిపోతాడు. కానీ దేవుడు ఆదిలో ఉన్నప్పుడు అంతంలో ఉన్నట్టు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏమన్నాడు, నేను నిన్ను ఇడువను ఎడబాయను. యోబుకి తెలుసు కష్టాల్లో నా దేవుడు నాకు తోడుగా ఖచ్చితంగా ఉన్నాడని ఆయనకు తెలుసు. మిగతా వాళ్ళకి తెలుస్తుందా? మిగతా వాళ్ళు తెలియదు. యోబుకి తెలుసు నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన రెక్కల నేరలు ఉన్నా కాబట్టి నేను ఎలా ఉన్నాను, లేకపోతే నేను ఎలా ఉండగలను. నేను తప్పు చేశానంటే ఎవరికి నేను భయపడాల్సిన పని నా దేవుడికి తప్ప. లోకంలో మనిషి తప్పు చేయాలంటే ఏం అవసరం, ఎవరికి భయపడి మనం అనుకుంటాం నాకు భయపడుతున్నారు, ఎలా ఊరికి భయపడరు. మనిషి హృదయంలో నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేయగలరు ఎవరైనా. నిన్న కాక మొన్న వినుకొండ ప్రాంతంలో ఇద్దరు యవనస్తులు, ఒక యవనస్తుడి మీద ఒక యవనస్తుడు నడి బజార్లో కత్తి తీసుకొని అడుగుతా ఉన్నారు. కత్తి తీసుకొని అడుగుతున్నారు, అందరూ చూస్తున్నారు చుట్టుపక్కల. అమ్మాయి కూడా చూపించాను, మొత్తం చూస్తున్నారు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటంటే మనకెందుకు అనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళందరూ అది మెయిన్ రోడ్లు ఆ బస్ స్టాండ్ దగ్గర, ముండమూరు బస్ స్టాండ్ దగ్గర ఇటు బండ్లు ఇటు పోతున్నాయి, ఇటు కార్లు ఇటు పోతున్నాయి, బైకులు పోతున్నాయి. వాళ్ళిద్దరు ఆడ ఈ కత్తి తీసుకుని వాళ్ళని నరుగుతుంటే చెయ్యి ఒక దిక్కు పడిపోయింది, ఏ చెయ్యి ఒక దిక్కు పడిపోయింది, ఏళ్ళు ఒక దిక్కు పడిపోయినాయి. ఎవరు పట్టించుకోవాలి. అంటే మనిషి తెగిస్తే ఏదైనా చేస్తాడు, ఎంతకైనా దారి తెస్తాడు, అర్థం చేసుకోవాలి. కానీ
మనుషులు చెయ్యకుండా పోతున్నారంటే కారణం ఏం తెలుసా? దేవునికి భయపడ్డోడు ఏది చెయ్యి. ఒకవేళ నేను నా యొక్క భార్యకు కానీ నా తల్లిదండ్రులకు కానీ భయపడితే వాళ్ళ ముందే నటిస్తాను, బయటకు పోయినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అదే నా దేవునికి భయపడితే ఎక్కడ ఏ తప్పు చెయ్యను. అది దేవుడికి తెలుసు, మన యోగుకి తెలుసు. అందుకే అంటున్నాడు, మీరందరూ ఒట్టి ఊపిరి లాంటి వారు అంటున్నాడు. ఎవరిని మీరందరూ అంటే? వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఒట్టి ఊపిరి లాంటి వాళ్ళే. ఒకప్పుడు ఏమో ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నారు. ఇది పద్ధతేనా మీకు? అసలు ఇది నీకు తగునా? అప్పుడు నన్ను చూసిన దేవుడు నేను ఎలా నన్ను మెచ్చుకున్నాడు, ఇప్పుడు నన్ను ఇంకా ఎక్కువ మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను గొప్పవానిగా చేయగలడు, అభివృద్ధిలోనికి తీసుకురాగలడు. ఎలా ఉంటదంటే, అవసరం వచ్చినప్పుడు మనుషులు వద్దన్నా మాట్లాడతారు. అవసరం జరిగిన తర్వాత ఫోన్ చేసి, ఏందయ్యా ఫోన్ కూడా చేయలేదని, నేను బిజీ. మరి ఇప్పుడేం బిజీ లేవా? ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు బిజీ ఉండవా? మరి ఎందుకు మాట్లాడుతున్నారంటే అవసరం ఉంది, నీతోటి జాగ్రత్త. కానీ దేవుడు అవసరం ఉన్నా లేకపోయినా, పిలిచినా పిలవకపోయినా, పట్టించుకోకపోయినా ఎప్పుడు కూడా 24 గంటలు 365 రోజులు మనం బతికినంత కాలము మన మీద తన కనుదృష్టి ఉంచి మనం కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు కాపాడతాడంటే, నా బిడ్డలు చెడుతనం విడిచి నడవాలి, చెడుతనం విడిచి నడుచుకోవాలి. దేవుడి గొప్ప కోరిక. ఆ కోరిక యోగులో చూడాలనుకున్నాడు. యోగులో చూశాడు. ఈరోజు యోగు మనకు నేర్పుతున్నాడు ఈ పాట. చూడండి, ఈరోజు నేను ఉన్నానంటే, ఈరోజు నన్ను నా ఇంట్లో ఉన్న వాళ్ళు, నా బంధువు, నా అక్క చెల్లెలు కానీ, నా బంధువులు కానీ, నా తోడబుట్టినోళ్ళు కానీ, నా సహోదరులు కానీ, చిన్నదానికి పెద్దదానికి నేను వెళ్ళిపోతుంటే ఏదో పని చేస్తాను కాబట్టి నన్ను అవసరం అని నేను పిలుస్తుంటాను. నాకు రేపు ఒక 70-80 సంవత్సరాలు లేదా 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు నన్ను అసలు కలుసుకుంటారా? ఎందుకు పట్టించుకోవాలి? నాకు అవసరం అయిపోయింది. కానీ దేవుడికి ఊపిరి ఉన్నంత వరకు మనిషిని పట్టించుకుంటాడు దేవుడు. ఊపిరి ఉన్నంత వరకు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, మీరు నాకు కావాలి. కానీ ఈరోజు మనము ఈ మనుషుల కోసం దేవుని విడిచి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. అవునా కాదు చెప్పండి? ఈ మనుషుల కోసం, లోకం కోసం దేవుని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. విడిచి వెళ్ళిపోతే ఏముంది? చివరికి మూట కట్టుకుంటాం పాపం. కానీ దేవునిలో ఉంటే ఏది కూడా కానీ దగ్గరికి రాదు. ఈ రోజు నేను అనుకుంటాను, నా మనసాక్షి నేను ఎదురు చదువుకున్నప్పుడు తిరిగినప్పుడు ఈ రోజు నేను అనుకుంటాను, నేను ఎవరికి భయపడకుండా నా మనస్సాక్షి నన్ను కత్తిస్తుంటది. నువ్వు కరెక్ట్ గా ఉన్నా. లోకం చాలా మంది అనొచ్చు, ఇలా అనొచ్చు. వద్దు, నువ్వు పరిస్థితి నీకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు నేను సజీవుడిగా ఉండి నా దేవుని గురించి మాట్లాడగలగాలంటే నేను కరెక్ట్ గా ఉన్నదని నా అంతరాత్మ నాకు చెప్పాలి. మీ అంతరాత్మ మీకు చెప్పుద్దని చూడండి. బయటికి చెప్పలేదు, ఒక అంతరాత్మ నీకు చెప్పుద్దే నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను ఎవరినైనా మోసం చేస్తాను, నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, ఎవరినైనా నేను బాధలు పెడుతున్నాను, నీ అంతరాత్మ నీకు ఎప్పుడైనా చెప్పుద్దే? చెప్పలేదు. అలాంటి చెప్పే పరిస్థితి రాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు మరోలాగా ఈ లోకంలో మనం బ్రతుకుతుంటాం. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు తెలియజేసే ఒక చిన్న మాట, 13-15 మనందరం చదువుకున్నాం కదా. ఆయన నన్ను ఏమి చేసినను నేను మాత్రము యథార్థతను ఆయన సన్నిధిని విడిచిపెట్టను. నా మరణమయ్యేంత వరకు నేను మాత్రము నీతిని, యథార్థతను, సత్యమును గట్టిగా పట్టుకుంటాను. ఎందుకయ్యా ఎన్ని జుదాలు ఎన్ని వచ్చినా కూడా ఎందుకు వదిలిపెట్టమంటే, ఒకరోజు నా దేవుడిని నేను చూస్తాను. ఆ రోజు నాకు కలిగిన ఘనతను బట్టి నన్ను చూసి నవ్విన వారు సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. నన్ను చూసి హేళన చేసిన వారు తలదించుకునే రోజు ఒక రోజు వస్తుందని యోబు తన జీవితంలో తను మాట్లాడుతూ తన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ పరిస్థితిని బట్టి, ఈ స్థితిని బట్టి, ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశంను బట్టి మనము నేర్చుకోవాలి కొన్ని విషయాలు. మన జీవితంలో మనము అర్థం చేసుకోవాలి. ఎందుకయ్యా ఎంతయ్యా ఈ పరిస్థితి, ఎందుకు ఎలాగంటే యోబు కంటే గొప్పవాడు భూమి మీద ఎవడు లేనంట. ఊజు దేశమందు గొప్పవాడంటే యోబు. అన్ని ఊయినా కూడా ఏమైనా పలుచుకున్నాను. ఈరోజు మనకి ఏమీ లేదు, చిన్న సమస్య వస్తే ఏమంటాము? ఎన్నిసార్లు ఉంటారు చెప్పండి మనుషులు? ఎన్నిసార్లు అనుకొని ఉంటారు. కనీసం తినడానికి లేవు, ఏం పని? దేవుడి దగ్గర పోతే ఏమైనా తిని పెడుతుందా, దేవుడి దగ్గర పోతే ఏమైనా పొద్దున ఆకలిస్తుందా, ఇలా మాట్లాడుతూ ఇలా అంటే నీ పరిస్థితి దేవుడికి తెలియదా? తెలుసు. కానీ నేను పరీక్షిస్తుంటారు. నేను పరీక్షించాలి. ఎందుకంటే నిలబడతావో లేదో. యోబు యొక్క భార్య మాట్లాడిన మాట ఈరోజు మనం మాట్లాడితే మనం ఒకసారి కాకుండా ఒకసారి ఆయన బాధపడతాం. కానీ యోబు బాధపడలే, నవ్వుకుంటున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే, నిజంగా నాకు చదివినప్పుడు నేను యోబు గ్రంథాన్ని ఎక్కువ చదువుతాను.
నేను 10 సంవత్సరాల నుంచి బైబిల్ ఎక్కువ చదువుతున్నప్పుడు ఆ గ్రంథం ఎక్కువ చదివి ఉంటుంది అంటే ఏళ్ళ బుద్ధి కూడా ఒకప్పుడు కనపడుద్ది, భార్య బుద్ధే కనపడింది, బిడ్డల బుద్ధి కనపడదు, తన సోదరుల బుద్ధి కనపడదు, అందరి బుద్ధులు కనపడదు. అంటే నేను గొప్ప, నువ్వు నమ్మినదంతా వ్యర్థము అని చెప్పటానికి చూపించాలంతే. లేకపోతే దేవుడికి తెలుసు అందరి పరిస్థితులు, కానీ మనుషులకు తెలియదు కదా. అందుకని నేను ఎలాంటి వాడిని గొప్ప అని చెప్పాలంటే మనకు చెబితే ఎట్లా, కానీ పరిస్థితిని దగ్గర తీసుకొస్తే అర్థమవుతుంది, అది నువ్వు అనుభూతి అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో నాకు చేదోడు వాదోడు ఉన్నవాడు నా ప్రభువే, మనుషులు ఎవరు కాదు. కాబట్టి ఈ సహోదరి సహోదరులమైన మనందరం కూడా ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మీ అందరినీ దేవుని యొక్క మాట ద్వారా ఇక్కడ ఉన్న మనకుని ఈ ప్రదేశంలో దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, యథార్థంగా జీవిస్తే ఏదో ఒక రోజు నువ్వు గొప్ప బహుమానం పొందుకుంటావు. నీతి న్యాయముగా జీవిస్తే ఈ లోకంలో ఉన్న దాని అంతటికంటే కూడా నువ్వు ఎక్కువగా పొందుకుంటావు. ఈరోజు చాలా సార్లు చాలా ఉండొచ్చు, అది ఉంది ఇది ఉంది, ఎందుకంటే దుష్టులను చూసి ఏం చేయవద్దు అనేది అసహ్యపడదు, మచ్చర పడదు, వ్యసన పడదు. వాళ్ళని చూసి వాళ్ళ పడ్డమనుకోండి నీకేమీ జరగదు. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని కొరకు బతుకుతున్నవారు. ఈరోజు ఎన్నోసార్లు ఎన్నెన్నో వస్తుంటాయి, అది చేయాలి ఇది చేయాలి. ఒక్క సమయంలో ఒక్క రూపాయి కూడా మన చేతిలో లేకపోయినా దేవుడు నీకుంటే లోకం మొత్తం కంటే ఎక్కువ సంపాదించినట్టు. ఎలాగవుతుందంటే అనుభవించిన వాడికి తెలుసు దాని గురించి. అంటే అప్పుడప్పుడు అంటారు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూసిన వాళ్ళకి రుచి ఉన్నట్టు ఏం జరుగుతుంది. కాబట్టి యోగుని గురించి మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. మనం కూడా మన జీవితంలో ఏది వచ్చినా కూడా యథార్థతను విడిచిపెట్టొద్దు, దేవుని సత్యమును విడిచిపెట్టొద్దు, దేవుని యొక్క మందిరమును దూరం చేయాలి. ఓకే, అందరం కూడా